అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాగార్జున సాగర్ వేగంగా నిండుతోంది. ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఇన్ఫ్లో 4,91,000 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ఫ్లో 30,000 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 547.5 అడుగులకు చేరుకుంది. ఇక నీటి నిల్వ సామర్థ్యం 203 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ పూర్తి స్థాయిలో 312 టీఎంసీలు. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు కాసేపట్లో సాగునీరు విడుదల చేయబోతున్నారు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, పొంగులేటి. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ వద్ద హడావుడి నెలకొంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 547.5 అడుగులుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 203 టీఎంసీలుగా కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు అయితే ప్రస్తుతం 203 టీఎంసీలుగా ఉంది. ఇక ఇన్ఫ్లో నాగార్జున సాగర్కు 4,91,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుంది. దీంతో భారీగా వరద చేరుతోంది నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి. శ్రీశైలంలోని 10 గేట్లు దాదాపు 18 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండడంతో భారీగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటుంది. గత 2 వారాలుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఎగువ రాష్ట్రమైన కర్ణాటక నుంచి భారీగా వర్షపు నీరు వచ్చి ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల మీదుగా జూరాల చేరుకుంది. జూరాలలో పూర్తిస్థాయి గేట్లు ఎత్తివేయడంతో ఆ వరద శ్రీశైలంకు వచ్చి చేరింది. తిరిగి వారం తర్వాత శ్రీశైలంలో డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో ఇప్పుడు 4 రోజుల తర్వాత నాగార్జున సాగర్కు పూర్తి స్థాయిలో జలకళ సంతరించుకుందని చెప్పవచ్చు. మరొక 2 రోజులు ఇదే వరద కొనసాగితే కనుక 2-3 రోజుల్లో పూర్తి స్థాయి సామర్థ్యం నిండుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి. మా ప్రతినిధి రమేష్ ప్రస్తుతం అక్కడే లైవ్లో ఉన్నారు. లైవ్ నుంచి జాయిన్ అవుతున్నారు. రమేష్, నాగార్జున సాగర్ ప్రాజెక్టు భారీ వరద వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇన్ఫ్లో 4.5 లక్షల పైగానే ఉంది. సో ఎప్పుడు పూర్తి స్థాయి నీటి మట్టాన్ని చేరుకునే అవకాశం ఉంది? అండ్ అలాగే మరి కొద్దిసేపట్లో ఎడమ కాల్వ నీటి విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎప్పుడు ప్రారంభం కాబోతుంది? మరొక 4-5 రోజుల పాటు కూడా ఇదే విధమైనటువంటి ఫ్లో కొనసాగితే ఖచ్చితంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కూడా నిండే అవకాశం కనపడుతుంది. చూడొచ్చు మనం ఇప్పటికే శ్రీశైలం డ్యామ్ నుంచి కూడా 10 గేట్లు ఎత్తడంతో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు కాను ప్రెసెంట్ 12 వరకు అప్డేట్ మనం చూసినట్లయితే 547 అడుగులకు చేరుకుంది. అంటే 203 టీఎంసీలకు చేరింది. పూర్తి స్థాయి నీటి మట్టం 312 టీఎంసీలకు గాను 203 టీఎంసీలకు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా ఇంకో 5 రోజుల పాటు కూడా ఇదే విధమైనటువంటి ఫ్లో కొనసాగితే ఖచ్చితంగా గరిష్ట నీటి మట్టం చేరే అవకాశం కనపడుతుంది. ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది సాగర్ మొత్తం కూడా నిండుకుండలా మారకపోవడం 2 సంవత్సరాలు జరుగుతుందని చెప్పవచ్చు. ఇక్కడ జిల్లాలో వర్షాలు కురినప్పటికీ కూడా ఎగువనటువంటి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో గత వారం రోజుల నుంచి కూడా నాగార్జున సాగర్ కి ఫ్లో వచ్చి చేరుతుంది. ఒక దశలో డెడ్ స్టోరేజ్ లో ఉన్నటువంటి నాగార్జున సాగర్ 504 అడుగుల లోతులో డెడ్ స్టోరేజ్ ఉంది. మంచినీటిని కూడా అందించినటువంటి నాగార్జున సాగర్ కి ఎగువనటువంటి కురుస్తున్నటువంటి వర్షాలతో శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రస్తుతం 547 అడుగులకు చేరుకుందని చెప్పవచ్చు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయడానికి మంత్రులు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు మంత్రులు కూడా హైదరాబాద్ మీ వెనకాల నాగార్జున సాగర్ ప్రాజెక్టు వైపు కెమెరా పాయింట్ చేసే ప్రయత్నం చేయండి. మీరు కంటిన్యూ. రైట్, మనం ఖచ్చితంగా, ఎందుకంటే మనం గతంలో లోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో సెంట్రల్ ఫోర్స్ అనేది ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేఆర్ఎం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి వెళ్ళిన తర్వాత మొత్తం కూడా సెంట్రల్ ఫోర్స్ ఇక్కడ దర్శనమిస్తుంది. డ్యామ్ అలో చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. మనం ఆ డ్యామ్ పైకి చేరుకున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. మీడియాను కూడా అనుమతించినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మనం సాయంత్రం పోలీసులను అడిగి కూడా డ్యామ్ పైకి చేరుకున్నటువంటి పరిస్థితి చూస్తాం. మనం ఇక్కడ నుంచి ప్యాన్ చేసినప్పటికీ కూడా వాటర్ లెవెల్ చాలా దూరంలో ఉంటుంది. మొత్తం 547 అడుగులకైతే చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇంతవరకు కూడా 3 లక్షల పైగానే ఇన్ఫ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఇప్పుడు ఎడమకాల ద్వారా నీటిని విడుదల చేసినట్లయితే ఇటు నల్గొండ, ఖమ్మం 2 జిల్లాలకు కూడా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే ఈ నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచే సాగునీరు విడుదలవుతుందని చెప్పొచ్చు. రైతులు కూడా
చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మనం చూస్తున్నాం ఎంతో ఆహ్లాదకరంగా నాగార్జున సాగర్ పరిసర ప్రాంతాలు డ్యామ్ పై నుంచి కూడా మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్రస్ట్ గేట్లను కూడా వాటర్ లెవెల్ క్రస్ట్ గేట్ల వరకు కూడా తాకినటువంటి పరిస్థితి. 547 అడుగులు, ఇక పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోవాలంటే 590 అడుగులకు చేరుకోవాలి. మరొక 100 టీఎంసీల నీరు కనుక వచ్చి చేరినట్టయితే ఖచ్చితంగా గరిష్ట నీటి మట్టం చేరే అవకాశం కనపడుతుంది. అప్పుడు గరిష్ట నీటి మట్టం చేరిన తర్వాతనే సాగర్ క్రస్ట్ గేట్లు తెరిచి కూడా దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు మాత్రం కేవలం ఎడమ కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎడమ కాలువ ద్వారా నల్గొండ, ఖమ్మం 2 జిల్లాల రైతులకు కూడా ఆ సాగునీరు అందించే అవకాశం కనపడుతుందని చెప్పవచ్చు. మొత్తం పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకున్న తర్వాత క్రస్ట్ గేట్లను విడుదల చేసి దిగువకు విడుదల చేశారు. అదేవిధంగా నాగార్జున సాగర్ నుంచి కూడా ఇప్పుడు జల విద్యుత్పత్తి కూడా గత 4-5 రోజుల నుంచి కూడా జల విద్యుత్పత్తి కూడా ప్రారంభమైందని చెప్పవచ్చు. దానికి సంబంధించి 23,000 క్యూసెక్ల నీటిని కూడా విడుదల చేసి కూడా ఆ విద్యుత్ ని ఉత్పత్తి చేస్తున్నారు. మొత్తం 811 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి విద్యుత్ ఉత్పాదనలో మొత్తం 8 టర్బైన్లు ఉన్నాయి. ప్రస్తుతం 6 టర్బైన్లు కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అందుకు గాను 23,000 క్యూసెక్ల నీటిని కూడా ఆ కరెంటు సరఫరాకు విడుదల చేస్తారు. మనం చూడొచ్చు కట్టుదిట్టమైనటువంటి భద్రత గతంలో ఎప్పుడూ లేనంత విధంగా. ఎందుకంటే మనం గతంలో చూసాం తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ జల యుద్ధమే జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏపీ వైపు నుంచి అధికారులు వచ్చి కూడా వాటర్ రిలీజ్ చేయాలని మొత్తం పోలీసులపై దాడులు చేసినటువంటి ఘటనలు మనం గతంలో చూసాం. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మీడియాను కూడా ఎవరిని అనుమతించనిటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా సెంట్రల్ ఫోర్సే దర్శనమిస్తున్నాయి. గతంలో చూసినట్లయితే గతంలో తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే గతం శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది ఏపీ పరిధిలో ఉండేది. పూర్తిగా నాగార్జున సాగర్ అనేది తెలంగాణకే కేటాయించబడింది, తెలంగాణ పరిధిలోనే కొనసాగేది. కానీ 1 సంవత్సరం క్రితం ఎప్పుడైతే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేశారో అప్పటి నుంచి కూడా ఆ సెంట్రల్ ఆధీనంలోకి వెళ్ళిందని చెప్పవచ్చు. మొత్తం ఆ సెంట్రల్ ఆధీనంలోకి వెళ్ళినటువంటి దృష్ట్యా కూడా డ్యామ్ పై మొత్తం పూర్తిగా సెంట్రల్ ఫోర్స్ నే ఇచ్చారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మంత్రులు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎడమ కాలువకు నీటిని విడుదల చేయనున్నారని చెప్పొచ్చు. మనం చూడొచ్చు మొత్తం డ్యామ్ పై చూస్తున్నాం, ఎవరిని కూడా లోనికి అనుమతించలేదు. సాగర్ మాత్రం భారీగా ఇంట్లో వస్తుంది. గత వారం రోజుల నుంచి కూడా వస్తుంది. మనం 2 రోజుల క్రితం కూడా చూడడం జరిగింది. 2 రోజుల క్రితం చూసినప్పుడు 523 అడుగుల వరకు ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఈ రోజు చూసినట్టయితే అంటే ఒక 48 గంటల పరిధిలో చూసినట్టయితే 523 నుంచి కూడా 547 అడుగుల వరకు కూడా చేరుకుంది. అప్పుడు 153 టీఎంసీలు ఉన్నటువంటిది ఇప్పుడు ప్రస్తుతం 203 టీఎంసీలకు చేరుకున్నటువంటి, ప్రతిరోజు కూడా 20 టీఎంసీల నీరు కూడా వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధమైనటువంటి ఫ్లో కొనసాగితే ఖచ్చితంగా ఆ వారం రోజుల్లోపేనే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కూడా నిండుకుండలా మారే అవకాశం అయితే కనపడుతుందని చెప్పొచ్చు. రైతులు మాత్రం చాలా వరకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి కూడా నాగార్జున సాగర్ కు నిండకపోవడం, ఎడమ కాలువకు నీటిని విడుదల చేయకపోవడంతో ఇక్కడ పూర్తిగా క్రాప్ హాలిడేని ప్రకటించినటువంటి పరిస్థితి. క్రాప్ హాలిడేని ప్రకటించిన మొత్తం కూడా రైతులంతా ఇక్కడ నుంచి వలస వెళ్లి పనులకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండి ఇప్పుడు ఎడమ కాలువకు నీటిని విడుదల చేసినట్లయితే ఖచ్చితంగా మళ్ళొక 2 సంవత్సరాల వరకు కరువు ఛాయలని కనిపించే పరిస్థితి లేదని చెప్పొచ్చు. రైతులంతా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే మంత్రులు నేరుగా హైదరాబాద్ అసెంబ్లీ ముగించుకొని కూడా వాళ్ళు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వారు నేరుగా ఇక్కడ నాగార్జున సాగర్ బుద్ధవనంలో ఇక్కడ ల్యాండ్ కానున్నారని చెప్పవచ్చు. అక్కడి నుంచి ఎడమ కాలువకు నీటిని విడుదల చేసిన తర్వాత డ్యామ్ పైకి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొత్తం కూడా 3 మంత్రులు కూడా డ్యామ్ పై సందర్శనకు కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. మనం చూస్తున్నాం డ్యామ్ మీదనే ఉన్నాం. డ్యామ్ పై చూసినట్లయితే పూర్తిగా సెంట్రల్ ఫోర్స్ ఆధీనంలో డ్యామ్ కంట్రోల్ లో ఉందని చెప్పవచ్చు. ఎవరిని అనుమతించినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఘర్షణలు కూడా మనం చూడడం జరిగింది. ఏపీ తెలంగాణ మధ్య జల వివాదం డ్యామ్ పై పోలీసులు కొట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా గతంలో చూడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు పూర్తిగా మొత్తం లోకల్ పోలీస్ కూడా సంబంధం లేకుండా మొత్తం సెంట్రల్ ఫోర్స్ ఆధీనంలో డ్యామ్ కంట్రోల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. క్రమక్రమేపీ మాత్రం నాగార్జున సాగర్ నీటి మట్టం అయితే చేరుకుంది. ఒక దశలో 4 లక్షల క్యూసెక్ల వరద నీరు కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాస్త ఇప్పుడు ఫ్లో తగ్గిందని చెప్పొచ్చు. మనం 12 o'clock చూసినట్లయితే గతంలో 4 లక్షలు ఉన్నది, ఇప్పుడు 3 లక్షల వరకు. క్రస్ట్ గేట్లను కనుక ప్రాజెక్టు నీటి మట్టం చేరుకుంటే ఈ వారంలో ఇంకొక 2-3 రోజులు ఇదే కంటిన్యూ అయితే ఖచ్చితంగా గేట్లు ఎత్తేసే అవకాశం ఉందా?
ఖచ్చితంగా 100% అని చెప్పవచ్చు. క్రస్ట్ గేట్లను ఎత్తే అవకాశమే కనపడుతుంది. కానీ ఫ్లో ఏ వరకు ఉంటుందో చూడాలి. ఇప్పుడు ఎగువన అన్ని ప్రాజెక్టులకు కూడా సేమ్ ఇప్పుడు 3 లక్షలు 4 లక్షల వరకు ఇన్ఫ్లో కొనసాగినట్లయితే ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు 547 అడుగులకు ఆల్రెడీ చేరుకుంది కాబట్టి ఆ సాయంత్రం వరకు కూడా 550 దాటే పరిస్థితి కనిపిస్తుంది. ఇక 40 అడుగులే కేవలం ఒక 100 టీఎంసీలే కాబట్టి రోజుకు ఒక 25 టీఎంసీల వరకు కూడా నీరు వచ్చి చేరుతుంది. కాబట్టి మరొక 4 రోజులు ఇదే ఫ్లో కొనసాగితే ఖచ్చితంగా 100 టీఎంసీలు చేరుకొని కూడా పూర్తిగా 312 టీఎంసీలకు చేరుకునే అవకాశం కనపడుతుంది. అప్పుడు క్రస్ట్ గేట్లను పూర్తిగా మనం చూస్తున్నాం. నాగార్జున సాగర్ లో 26 క్రస్ట్ గేట్లు ఉంటాయి. 26 గేట్లను కూడా ఇప్పుడు ఏపీకి 13, తెలంగాణకు 13 గేట్లను కూడా కేటాయించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం తెలంగాణ బార్డర్ లో ఉన్నాం. ఈ డ్యామ్ పరిధి అంతా కూడా తెలంగాణకు వస్తుంది. అక్కడ ఏదైతే క్రేన్ కనిపిస్తుందో ఆ క్రేన్ అవతల ఏపీ పరిధిలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొత్తం 26 గేట్లలో కూడా పంచినటువంటి పరిస్థితి. 13 గేట్లు అక్కడ ఏపీ వైపు, 13 గేట్లు కూడా ఇక్కడ వైపు. ఈ మొత్తం 26 గేట్లను కూడా ఎవరి మేనేజ్మెంట్ వారిది ఉంటుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది తెలుగు రాష్ట్రాలకే వరప్రద అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ కుడి కాలువ ద్వారా గుంటూరు, కృష్ణా, ప్రకాశం 3 జిల్లాలకు, ఎడమ కాలువ పరిధిలో నల్గొండ, ఖమ్మం మొత్తం కూడా ఆ తెలుగు రాష్ట్రాల్లో 5 జిల్లాల పరిధిలో కూడా 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు. అటు ఏపీకి కానీ తెలంగాణకి కానీ మొత్తం పోల్చుకుంటే 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అదేవిధంగా జంట నగరాలకు తాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు కూడా నాగార్జున సాగర్ అని చెప్పవచ్చు. మొన్నటి వరకు కూడా వర్షాలు ఇక్కడ ఫ్లో స్టార్ట్ కానప్పుడు నాగార్జున సాగర్ నుంచి కూడా జంట నగరాలకు మంచినీటిని అందించాలన్నా కానీ మోటార్లు, ఎమర్జెన్సీ మోటార్లను కూడా పెట్టి కూడా వాటర్ ని, ఎందుకంటే 504 డెడ్ స్టోరేజ్ లో ఉంది కాబట్టి ఎమర్జెన్సీ మోటార్లను పెట్టి కూడా మంచినీటిని సప్లై చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా 504 అడుగుల నుంచి ప్రస్తుతం 547 అడుగులకు చేరిందంటే మనం చూడొచ్చు అని చెప్పవచ్చు. ఏదేమైనా ఇది ఒక శుభ పరిణామం అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఓవైపు రైతులు, తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 2 సంవత్సరాలు అవుతుంది నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండక గేట్లు తెరవక కూడా 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అలాంటి వరద సాగర్ ప్రాజెక్ట్ కు వచ్చి చేరుతుందని చెప్పొచ్చు. ఇక్కడ మొత్తం ఈ ప్రాంతాలలో వర్షాలు కురినప్పటికీ కూడా నల్గొండ జిల్లాలో వర్షపాతం చాలా తక్కువ వర్షపాతమే నమోదైంది. అనుకున్న విధంగా వర్షపాతం నమోదు కానప్పటికీ కూడా ఆయకట్టుకు ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో నిండుకుండలా మారుతూ ఇక్కడ లక్షలాది ఎకరాలు కూడా ఆయకట్టు కింద ఎడమ కాలువ పరిధిలో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. అదే విధంగా మొత్తం కూడా గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే అవకాశం కనపడుతుంది. మనం ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ కూడా చూస్తున్నాం. ఈఎన్సీ గిట్లా కొద్దిసేపు క్రితమే డ్యామ్ ని పరిశీలించి వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. వారంతా కూడా ఇక్కడికి చేరుకొని రావడం జరిగింది. మంత్రులు వస్తున్నారు కాబట్టి ఇక్కడికి చేరుకొని రావడం జరిగింది. వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఈఎన్సీ గిట్లా వచ్చి ఇక్కడ పరిశీలించి వెళ్తున్నారు. ఎందుకంటే మంత్రులు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా వారు ఇక్కడ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయడానికి వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మంత్రులు కూడా మొట్టమొదటిసారిగా డ్యామ్ ని సందర్శించడానికి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే డ్యామ్ పై కనపడుతుందని చెప్పవచ్చు. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ రమేష్. నాగార్జున సాగర్ వేగంగా నిండుతోంది. శ్రీశైలం నుంచి వస్తున్నటువంటి కృష్ణానది వరదతో ప్రస్తుతం నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లను కూడా తాకే అవకాశం లేకపోలేదు. దీంతో నాగార్జున సాగర్ గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉంది. మరొక 2-3 రోజులు ఇదే కంటిన్యూ అయితే కనుక ప్రస్తుతానికైతే ప్రాజెక్టులోకి భారీ వరద చేరుతోంది. ఇన్ఫ్లో 4,90,000 క్యూసెక్లుగా కొనసాగుతుంది. 30,000 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు అయితే ప్రస్తుతం 547.5 అడుగులు. అంటే కేవలం ఇంకా దాదాపుగా 43 అడుగులు మాత్రమే మిగిలి ఉంది. ఆ 43 అడుగులు 2-3 రోజుల్లో ఖచ్చితంగా ఆ నీటి మట్టాన్ని చేరుకునే అవకాశం ఉంది. దీంతో గేట్లు ఎత్తేసే అవకాశం కూడా లేకపోలేదు. ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 203 టీఎంసీలు, పూర్తి సామర్థ్యం 312 అయితే ప్రస్తుతం 203 టీఎంసీలుగా ఉంది. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఎడమ కాలువకు కాసేపట్లో సాగునీరు విడుదల చేయబోతున్నారు తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి, పొంగులేటి. మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమం ఉండబోతుంది. ప్రస్తుతానికి నాగార్జున సాగర్కు భారీగా వరద పోటెత్తడంతో నిపుణులు పర్యవేక్షిస్తున్నారు నాగార్జున సాగర్ డ్యామ్ను. ఇప్పటికే నాగార్జున సాగర్ పూర్తి సామర్థ్యం నిండితే కనుక గేట్లు ఎత్తే అవకాశాలు అయితే ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.